ఆ మూవీ మొత్తం కాక ఫస్ట్ హాఫ్ మొత్తం పోయింది కాక. అమ్మ తోడు చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ పోయింది. మా జొన్నలగడ్డ సిద్ధన్న ఆగం చేసిందరే దొంగలా కొడుకులారా. మా జొన్నలగడ్డ సిద్ధన్నకు డిజెటిల్ ఏడిపోయినావన్నా నీకు దండ పెడతా. మా డిజెటిల్ ఏడిపోయినా మా పవన్ కళ్యాణ్ అభిమానుల తరపున మీకు సపోర్ట్ చేయడానికి వచ్చినవన్నా. కాకపోతే తడిగుడ్డ ఇచ్చి పంపిస్తున్నావనా అన్న. అమ్మ తోడు చెప్తున్నా, తడిగుడ్డ ఇచ్చినావనా. కాకపోతే స్టోరీ లైన్ బాగుంది. ఆ సినిమాని తీసే విధానం భాస్కరా నువ్వు తీయలే. అమ్మ తోడు జొన్నలగడ్డ సిద్ధు మినాయిస్తే ఆయన వచ్చినప్పుడు పని వస్తుంది, కానీ ఆయన పోయినప్పుడు అమ్మ సినిమా చూడలేకపోయినా మన నరకం చూసినామన్నా. అమ్మ తోడన నిజంగా చెప్తున్నా గాయస్. ఇంకోటి ఎంత పెద్ద పెద్ద టీవీలు వచ్చినాయి, రెడ్ టీవీ లాంటివి. నువ్వు నీకేమన్నా హలో రెడ్ టీవీ నన్ను చూడే ఫోకస్ చేసారా? ఎందుకంటే ఈయన ఉన్నాడు కదా ప్రకాష్ రాజ్ తెలుగు ఇండస్ట్రీ బైకాట్ చేయాలి. ఈ మన మన ఈ సినిమా మొత్తం ఉంది కదా జాక్ మూవీ మొత్తం ఈ సినిమాకి హీరో ప్రకాష్ రాజ్. కాకపోతే ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళకి ఇవ్వద్దు. తెలుగు భాష అన్న, తెలుగు ఇండస్ట్రీ అన్న ఆయనకు ప్రేమ లేదు. అప్పుడప్పుడు కామెంట్ చేస్తాడు ఈ చిల్లర అప్పుడప్పుడు కామెంట్ చేస్తుంటాడు. కాకపోతే ఇలాంటి వాళ్ళకు మనం బైకాట్ చేయాలి. ఆయన మన తెలుగు ఇండస్ట్రీ సభ్యత ఉంది కదా మా నుంచి, ఆ సభ్యత కూడా తొలగించాలని మా సభ్యులకు, మా ప్రెసిడెంట్ కి విష్ణుబాబు ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆయన ఆర్టిస్ట్ గారు తీసేయడానికి దండం పెడతా. ఆ చిల్లరగానికి ఉండొద్దనా. ఎందుకని మన మీద ప్రేమ లేదు ఆ ఉలగానికి. మన తెలుగు వాళ్ళంటే ప్రేమ లేనప్పుడు మనం ఎందుకు క్యారెక్టర్ ఇవ్వాలన్నా ఆ ఉలగానికి? మనం ఎందుకు మనం ఆదుకోవాలి? మనం వచ్చి మన తెలుగు ఇండస్ట్రీ నుంచి డబ్బు కావాలి. చిల్లరగానికి బెట్టింగ్ రాజాయుడు, బెట్టింగ్ యువతని చెడగొడతాడు. ఎవలగాడు ఆడపై మంచి ఇప్పుడు బయట చెడు పనులు చేస్తాడు, లోపల నేను పత్తికించా అంటే బయట వచ్చి దొంగ పని చేస్తాడు. నేను వచ్చి లోపల వచ్చి నేను పత్తికించా అంటే మేము నమ్ముతా ఆమె. కాకపోతే ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు చిల్లరగానికే మంచి క్యారెక్టర్ ఇవ్వదని చెప్తున్నా. కాకపోతే స్టోరీ మాత్రం సమాజానికి ఉపయోగపడే స్టోరీ. మన పండలే తీసే విధానం బాగలే. జై హింద్, జై పిఎస్పీకే. బోరింగ్ సబ్జెక్ట్ కాకపోయినా దీంట్లో ఉన్న బోనస్ పాయింట్లు తగ్గ డైలాగ్ డెలివరీ ప్రకాష్ రాజ్ గారు కానీ, నరేష్ గారు కానీ, సుబ్బరాజ్ గారు కానీ, వీళ్ళ స్క్రిప్ట్ తగ్గట్టుగా బొమ్మరిల్లు భాస్కర్ గారు అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్కి అయ్యే సినిమాలు తీస్తారు. బట్ ఈసారి ఏంటంటే యూత్కి కొద్దిగా ఒక మెసేజ్ ఇచ్చి దేశం మీద మనకు ఏ ప్రాముఖ్యత నేపథ్యంలో మనకు పోలీసులు మిలిటరీ వాళ్ళే కాకుండా వీళ్ళు ఎంత సపోర్ట్ ఇస్తున్నారు. ఇలాంటి ఏజెన్సీకి జాబ్ రిక్రూట్మెంట్కి వెళ్ళాలంటే ఎన్ని టాస్క్లు ఉంటాయి. ప్రెస్టేషన్ కూడా ఒక బూస్టప్గా సిద్ధు చేసిన ఈ సినిమా చాలా యాక్టివ్గా ఉంది. బివిఎస్ ప్రసాద్ గారి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. శామ్ సిఎస్ గారి మ్యూజిక్ చూస్తే కనుక కొద్దిగా రీసెంట్గా బాగుంది. ఇలాంటి యాక్టివ్ సినిమాలు యూత్ ఎంకరేజ్ చేయాలి. వాచబుల్ మూవీ. అంటే అంత బాగాలేదు అని అంటున్నారు కదా, బోరింగ్ గా ఉంది అండ్ హీరో అంటే యాక్టర్స్ ని సరిగ్గా వాడుకోలేదు డైరెక్టర్ అని చెప్పేసి అంటున్నారు. మీకేమనిపించింది? ఇప్పుడు జనరల్ గా సాఫ్ట్వేర్ అంటే ఎగబడతారు జనాలు, అది వచ్చినా రాకపోయినా ట్రై చేస్తారు. దేశభక్తి నిమిత్తం బోర్డర్ కి వెళ్ళి ప్రయత్నించండి అంటే బోర్డర్ కి వెళ్ళాలని డిసప్పాయింట్ అవుతారు. అంటే 20 నుంచి 25 లోపు మైండ్ సెట్ ఎలా ఉంది. సో 25 క్రాస్ అవుతున్నప్పుడు ఒక యాక్టివ్ పర్సన్ ఒక రిస్కీ జాబ్ కోసం ఎలా మూవ్ అయ్యాడు అంటే ఇది ఏంటంటే జనరల్ గా అన్ని ఎలివేట్స్ ఉండేది కాదు. అంటే మనకున్న ఒక చిన్న డిసప్పాయింట్ ని మనం ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకున్నాం, ప్రెస్టేషన్ నుంచి కూడా ఎలా రివలైజ్ అయ్యాం. అంటే ప్రతి ఒక్క సినిమాలు అన్ని జోనల్ ఉండాలని కాదు, ఇదొక కొత్త ఎక్సైట్మెంట్ టైపు. బట్ చూడాల్సిన వాళ్ళకి చూసే ఒక మంచి స్టఫ్ అయితే ఉంది. ఈ వీకెండ్ అంటే ఫ్యామిలీతో వెళ్ళొచ్చు అంటారా? అంటే ఫ్యామిలీ అంటే వరగరగా అయితే ఏం లేదు, అలాగని హెవీ సాంగ్స్ తో హెవీ మ్యూజిక్ తో డిసప్పాయింటెడ్ గా లేదు. ఒక చిన్న పాయింట్ ని ప్రెజెంటేషన్ చేసే విధానంగా 2 hours ప్రెజెంటేషన్ చేశారు. చూడొచ్చు, వాచబుల్ మూవీ. ఓకే, థాంక్యూ. ఈ జాక్ సినిమా తీసి సినిమాని దెంగబెట్టిండా డబ్బులు దెంగబెట్టిండా అనేది అర్థం కావట్లేదు. మొత్తానికి అయితే ఏదో ఒకటైతే దెంగబెట్టిండు సినిమా. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరోగా ఎదిగిండు సిద్ధు. 2 ఇట్లు కొట్టిండు, DJ1 DJ2. నెంబర్ 1 హీరో. అమ్మాయి, అందమైన అమ్మాయి. కేరళ వాళ్ళకంటే, ఇంగ్లీష్ వాళ్ళకంటే, హిందీ వాళ్ళకంటే, కేరళ వాళ్ళకంటే, మలయాళం వాళ్ళకంటే, తమిళ వాళ్ళకంటే మన తెలుగు అమ్మాయి వైష్ణవ చైతన్య చాలా అందంగా ఉంది. అవపడేప్పుడల్లా హ్యాపీ, పర్వాలేదు. నా 300కి అయితే పర్వాలేదు. ఆ స్టోరీ మళ్ళీ అమ్మాయి కనిపించకుండా ఎప్పుడు అమ్మాయి కనిపించదు కదా.
స్టోరీని బట్టి కథను బట్టి కనిపిస్తుంది. ఇక మిగతా టైంలో మొత్తము జెండు మామ తీసుకొచ్చుకుంటే బాగుండు, కొంచెం రాసుకుందాం అన్నట్టుగా ఉన్నది. నేను రాబోయే రోజులలో కాబోయే హీరో నేను అట్లా చెప్పకూడదు, కానీ ఏంటంటే ఒక అబ్బాయి 100 మార్కులకు 100 మార్కులు తెచ్చుకోవాలని చెప్పేసి అమ్మ అయ్య ఆశపడతారు. వాడు 60 మార్కులు తెచ్చుకున్నాడు అనుకో, మందలు ఇస్తే కనీసం నెక్స్ట్ టైం 80 సంపాదిస్తాడు. మనం 60 కూడా తెచ్చుకునేప్పుడు మనం మందు లేకుండా ఉంటే ఏమవుతుంది అంటే నెక్స్ట్ 40 తెచ్చుకుంటాడు. అందుగురించి నేను సిద్ధుని మందలిస్తున్నా. ఓకే, అర్థమైందా? ఎందుకంటే మనం మందు లేకపోతే తర్వాత 20 వస్తాయి, తర్వాత 10 వస్తాయి, తర్వాత 0 వస్తాయి. మందలిస్తే ఏమవుతుంది? పౌరుషం వస్తుంది. పౌరుషం వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కడ తప్పు జరిగిందో ఆ తప్పుని సరి చేసుకుంటారు. తప్పు సరి చేసుకోమని చెప్తున్నా సిద్ధుకు నేను. ఓకే, అంటే ఏం నచ్చలేదు మూవీలో? ఏది నచ్చలేదు, అసలు ఏది నచ్చలేదు, ఏం లేదు అందులో. ఏదో ఒకటి అదొకటి ఇదొకటి అల్లం బెల్లం వేసి చేసారు అంతే, అంతేగాని ఏం లేదు. ఇప్పుడు మనం ఉగాది పండుగకి పచ్చడి చేస్తాం, అదొకటి ఇదొకటి ఏదో చేస్తే బ్రహ్మాండంగా ఉంటది. అటనన్నా ఉండాలి కదా, అసలు ఏం లేదు. ఏం లేదు. అంటే చూడొచ్చు అంటారా వద్దంటారా? చూడాలి, చూడకపోతే మళ్ళీ వాళ్ళు పెట్టుబడి డబ్బులు ఎట్లా వస్తాయి? వాళ్ళకు డబ్బులు రావాలి. పెట్టుబడి కనీసము 100 రూపాయలు ఖర్చు పెడితే 90 రూపాయలు రావాలా. మరి 20 రూపాయలు 30 రూపాయలు వచ్చిన అనుకో మళ్ళీ లాస్ వస్తుంది. లాస్ వచ్చినప్పుడు వాళ్ళకు హీరోకి పని, సినిమా వాళ్ళ హీరోకి పని, హీరోయిన్ కి పని, అందులో యాక్టర్లకు పని, అందులో పనిచేసే సినిమా ఇండస్ట్రీకి పని, మీకు పని, మాకు పని, ఇంతమందికి పని దొరుకుతుంది. మరి డబ్బులు రాకుండా ఉంటే కూడా బాగుంటది కదా. చూడండి, చూసి టైం పాస్ చేసేయండి. మూవీ ఎలా అనిపించింది? నాకైతే గొప్పగా ఏం అనిపించలేదు. బొమ్మరిల్లు భాస్కర్ గారి మార్క్ అయితే కనిపించలేదు నాకు. అండ్ మూవీని 1 word లో చెప్పాలి అంటే జాక్ చూసిన వాళ్ళకి వస్తుంది క్రాక్. నాకు నచ్చలేదు అన్న. అంటే పెర్ఫార్మెన్సెస్ ఆర్ గుడ్, స్టోరీ వాజ్ గుడ్, కాకపోతే రాని అంత సరదాగా చూపించడం నాకు నచ్చలేదు. రా అనేది ఒక గొప్ప వింగ్, అది చాలా ఇంప్రెసివ్ వింగ్. అది దాన్ని తీసుకెళ్లి చాలా కామెడీగా చూపించినట్టు అనిపించింది. ఎందుకంటే దేశాన్ని కాపాడే వాళ్ళందరూ కూడా రా గానీ లేదంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF కానీ వాళ్ళకి ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది. వాళ్ళకి ఎంతో వాళ్ళ చేసే పనులు కూడా బయటకు చాలా మంది తెలియదు. అలాంటి దాన్ని చాలా సరదాగా చాలా జోవియల్ గా చూపించినట్టు అనిపించింది. అది నాకు అంత అనిపించలేదు. బొమ్మరిల్లు భాస్కర్ గారి నుంచి అది ఎక్స్పెక్ట్ చేయలే ఫస్ట్. అండ్ ఆయన మార్క్ సినిమా కాదు, బట్ సిద్ధు గారి యాక్టింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ వాస్ గుడ్. అండ్ వైష్ణవి చాలా మంచి పెర్ఫార్మర్. ఆవిడకి స్కోప్ దొరకలేదు, ఇంకా బెటర్ గా పెర్ఫార్మ్ చేసే స్కోప్ అయితే వైష్ణవి గారికి దొరకలేదని ఫీల్ అవుతున్నా. ఆయన యాక్టింగ్ మిగతా వాళ్ళందరూ ఎవరి క్యారెక్టర్స్ వరకు వాళ్ళు పెర్ఫార్మెన్స్ అయితే బాగా చేశారు, అందులో ఏం లేదు. బట్ నాకైతే స్కోప్ అంత గొప్పగా వీళ్ళు ఎవరు చేసినట్టు అనిపించలేదు. ఓన్లీ సిద్ధు గారు 1 man షో అన్నమాట సినిమా అంతా. అండ్ మ్యూజిక్ వాజ్ నాట్ అప్ టు ద మార్క్. డీజెట్ ఇల్లు ఈయన పెర్ఫార్మెన్స్ వరకు ఆయన 100%, బట్ రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ నాకు అంటే ఇప్పుడు ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చూడొచ్చు అంటారా? చూడొచ్చు, ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూడొచ్చు, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చూడొచ్చు, యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా చూడొచ్చు. సిద్ధు గారి ఫ్యాన్స్ కి మంచి ఫీస్ట్ లా ఉంటది, అదంతా చూసుకోవచ్చు. బట్ స్టోరీ ఏంటి, దేనికోసం తీశారు, రా అని ఎందుకు అలా చూపించారంటే నో ఆన్సర్స్. సో క్వశ్చన్ మార్క్ అదంతా కూడా. రెస్ట్ ఆఫ్ ద ఫిలిం ఇంకా అంతే, చూసేవాళ్ళ బట్టి. అది నా ఒపీనియన్, ఇది ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. సో ఎవరి ఒపీనియన్ తప్పడట్లా, బట్ దిస్ ఇస్ మై ఒపీనియన్. దీన్ని ఎవరైనా తప్పుగా తీసుకుంటే అది వాళ్ళ ఇష్టం. రేటింగ్ అడిగితే 5కి 2 రేటింగ్ ఇస్తాను. సూపర్. నేను మెయిన్ గా యాక్చువల్లీ సిద్ధు కోసం వచ్చా. ట్రైలర్ నచ్చింది, బాగా ఎక్కింది, అందుకే స్పెషల్ గా నేను ఫస్ట్ షో వచ్చా హైదరాబాద్. ఓకే, అంటే ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ అంటున్నారు. No, I basically from Hyderabad but settled in Gujarat. Okay. So just on a holiday. So first day నేను ఎక్స్పీరియన్స్ చేయాలని థియేటర్ లో, అది కూడా IMAX లో. ఓకే. So that's why I came here. అంటే హైలైట్స్ ఏమున్నాయి అంటే అంత బాలేదు అని కూడా మిక్స్డ్ టాక్ వస్తుంది దీని గురించి. అదే అంటే సినిమా ఇస్ క్రిస్ప్, అంటే క్రిస్ప్ అండ్ క్రాఫ్ట్. సో నచ్చింది నచ్చలేదని కాదు, జస్ట్ టు ఎంజాయ్ ఇట్ అలా వచ్చా. సో కంటెంట్ ప్రకారం చూస్తే ఇట్స్ ఆల్రెడీ ఉన్నాయి, మనం చూసాం కంటెంట్, బట్ ఇట్స్ ఇన్ న్యూ వే, న్యూ డైరెక్షన్, కొత్త హీరో అలా. అంటే ఇప్పుడు ఇందులో సిద్ధు జొన్నలగడ్డ మాత్రమే హైలైట్ అంటారా? ఇంకా ప్రకాష్ రాజ్ ఉన్నారు సీనియర్ యాక్టర్, అండ్ వైష్ణవి చైతన్య ఉంది ఆల్రెడీ ప్రూవెన్. అఫ్షాన్ బేగం వల్ల అండ్ ప్రకాష్ రాజ్ వల్ల స్టోరీ విల్ బి లైక్ రివాల్వింగ్. అంటే వాళ్ళ వల్లే కొంచెం మలుపులు తిప్పుతాయి, లేకపోతే వాళ్ళ వల్లే సార్ట్ అవుట్ అవుతాయి. సో ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ దీస్ 3 మెయిన్ క్యారెక్టర్స్ సినిమా అంతా. అండ్ నరేష్ గారు కూడా బాగానే చేశారు. ఆయనకి హీ హాజ్ అ ఫ్రస్ట్రేషన్, వాట్ ఈస్ మై సన్ ఇస్ డూయింగ్. సో జస్ట్ టు లైక్ అది కామెడీ యాంగిల్ ఒకటి ఉంది. సో మెయిన్ గా
story is driven by Prakash Raj and Vaishnavi and Sidhu. అంటే రాని మిస్యూజ్ చేశారు అంటే అంత మొత్తం తక్కువ చేసి చూసారు అని చెప్పేసి అంటున్నారు దాని గురించి And చూడడం, that is a perspective of an opponent. ఓకే So that has to be there in terms of generating anger. So that's how the story will lead ahead. So our perspective means he has to fight back. So Raw is like he wants to work in Raw, which he couldn't able to do, but he's privately working for that, and he wants to work with them. So our story aspects lone how they people react ani. So ఖచ్చితంగా like digital aspect ఉంది, ఆ humor ఉంది. ఓకే So mainly for Sidhu's comedy timing and dialogues and Hyderabadi ducking language ఉంది. Okay. చాలా బాగుంది అది. ఓకే That's what. సో రేటింగ్ ఎంత ఇస్తారు So I would like to give like 3.5. మూవీ చాలా బాగుందంటే మనం సిద్ధు గారి నుంచి మనం లవ్ అండ్ అది ఎంటర్టైన్మెంట్ ఫన్ జోనర్ లో మాత్రమే ఇప్పుడు వరకు ఎక్కువగా చూస్తున్నాం అనమాట. కానీ ఇది ఒక యాక్షన్ సీక్వెన్స్ లో ఉంటది అనమాట. ఒక యూనిక్ క్యారెక్టర్ అనమాట. ఎందుకంటే రాలో జాయిన్ అవ్వడానికి సిద్ధు గారు చేసే యశ్వ ప్రయత్నాలు ఎలా ఉంటవి, దానికోసం ఆ జాబ్ రాకపోయినా సరే దానికోసం ఆయన కష్టపడిన విధానం కానివ్వండి, టెర్రరిస్టులను పట్టుకునే విధానం కానివ్వండి, ఆ ఫైట్ సీక్వెన్స్ కానివ్వండి, చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. అందులో కూడా ఆ క్యారెక్టర్ లో కూడా ఫన్ జనరేట్ చేయొచ్చు అనేది అయితే మన సిద్ధు గారు చాలా అద్భుతంగా నటించారు అనమాట. సినిమా అంతా కూడా ఫస్ట్ లో కొంచెం లాగ్ అనిపించినప్పటికీ కూడా సినిమాలోకి స్టోరీలోకి మనల్ని తీసుకువెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. సో ఆ టైంలోకి మనం ఆ సినిమాలోకి ఇన్వాల్వ్ అయిన తర్వాత మనకి ఎక్కడ కూడా బోరింగ్ అనిపించదు, చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది అనమాట. ప్రతి ఫైట్ సీన్ కూడా హైలైట్ ఉంటుంది. ఒక సాంగ్స్ కానివ్వండి, మనకి 2 సాంగ్స్ ఉన్నవి. ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ లో ఒక సాంగ్ వస్తుంది అనమాట ఫైట్ సీన్ లో. అది ఇప్పుడు వరకు మనం ఎక్కడ చూస్తున్నాం అనమాట. ఫైట్ సీన్లకి మనకి బీజిఎం ఎట్లా ఉంటది అంటే ఫైట్ సీన్ తగ్గట్టుగా ఉంటది అనమాట. కొడుతున్నప్పుడు హీరో విలన్స్ కొడుతున్నప్పుడు ఎలా ఉంటది, కానీ ఇక్కడైతే ఒక సాంగ్ బ్యాక్గ్రౌండ్ లో ప్లే అవుతుండే, చాలా అద్భుతంగా ఉంది. ఓకే అంటే రేటింగ్ ఎంత ఇస్తారు ఈ మూవీకి వచ్చేసి నేను 5 కి 3 ఇస్తానండి రేటింగ్. ఓకే థాంక్యూ